నమస్తే. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం కాబట్టి తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీలందరూ ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయంలో రాష్ట్రపతి కూడా తన ప్రసంగాన్ని వినిపించారు. ఇదే సమయంలో సమాజ్వాదీ పార్టీకి చెందిన ఒక ఎంపీ ఒక కొత్త వాదనను లేవనెత్తారు. ఆ పార్టీకి చెందిన ఆర్కే చౌదరి అనే ఎంపీ తాజాగా స్పీకర్కు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఏముందంటే, పార్లమెంట్లో ప్రధాని మోదీ గతంలో ప్రతిష్ఠించిన సెంగోల్ రాజదండాన్ని తొలగించాలని, ఆ ప్లేస్లో భారత రాజ్యాంగాన్ని ప్రతిష్ఠించాలని ఆయన కోరారు. సెంగోల్ రాజదండం అనేది తమిళ సంస్కృతికి చెందిందని, ఆ తమిళ పదంలో రాజదండం అంటే రాచరికానికి సంబంధించిందని ఆర్కే చౌదరి ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో ఇది కాస్త ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తుంది. దీనిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. సమాజ్వాదీ పార్టీకి భారత సంస్కృతిపై ఏమాత్రమూ గౌరవం లేదని ఆయన విమర్శించారు. సెంగోల్ రాజదండం అనేది భారతీయ సంస్కృతికి చిహ్నమే కానీ రాచరికానికి ఏమాత్రము చిహ్నం కాదు అని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. సమాజ్వాదీ పార్టీ వెంటనే క్షమాపణలు చెప్పాలని, అంతేకాకుండా ఈ లేఖను వెనక్కి తీసుకోవాలని కూడా యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ఇక దీనిపై బీజేపీ నేతలు కూడా అదే స్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇండి కూటమిలో ఇటు సమాజ్వాదీ పార్టీ అటు డిఎంకే పార్టీ కూడా భాగమే కాబట్టి డిఎంకే పార్టీ దీనిపై స్పందించాలని బీజేపీ ప్రశ్నిస్తోంది. డిఎంకే అంటే తమిళనాడుకు చెందిన రాజదండాన్ని సమాజ్వాదీ పార్టీ వ్యతిరేకిస్తోంది కాబట్టి డిఎంకే దీనిపై స్పందించాలని, తన వాదనను వినిపించాలని చెబుతోంది. డిఎంకేకు నిజంగా ఈ రాజదండంపై గౌరవం ఉందా లేదా, ఈ విషయాన్ని స్పష్టం చేయాలని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంలో కాంగ్రెస్ను కూడా బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ పాలకుల నుంచి తన పాలనను భారత పాలకులకు మార్చే క్రమంలో నాటి తొలి ప్రధాని నెహ్రూకు ఈ రాజదండం సంస్కృతిలోనే పాలనను అప్పగించారు. కాబట్టి నాడు నెహ్రూ ఈ రాచరికానికి మద్దతు పలుకుతూనే ఈ రాజదండాన్ని ఉపయోగించారా? లేదు కదా. కాబట్టి ఇప్పుడు ఈ సమాజ్వాదీ పార్టీ చెబుతున్నట్లుగా ఇది రాచరికానికి చిహ్నం అయితే నాడు నెహ్రూ కూడా రాచరికాన్నే పాటించారా? దీనికి కాంగ్రెస్ ఏ విధమైన సమాధానం చెబుతుంది అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సో ప్రస్తుతం ఇది వివాదాస్పదమైన వేళ. ఇండి కూటమి నేతలు కానీ కాంగ్రెస్ కానీ ఏ విధంగా స్పందిస్తుంది అనే విషయంపై వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.